నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? అది చూసుకో అక్కడ ఆ ఏరియాలో పెట్టుకున్నారా బిజినెస్ మంచిగా జరుగుతుందిరా. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఈ బిజినెస్ లేదురా. ఎంతరా 2 సంవత్సరాలు ఓపిక పడితే చాలరా. 2 సంవత్సరాలా మొత్తం నేనే చూసుకుంటారా. నువ్వేం చేయలేదురా. ఇది పెద్ద ఈ కాయలు కాస్తుంది కదా, చెట్టు ఎక్కి ఆ కాయలు దించు చాలు, మొత్తం నేనే చూసుకుంటా. రే మరి షేర్లో ఎన్ని కరెక్ట్గా ఉండాలి. రే స్నేహం కోసం ప్రాణం ఇస్తామా నేను, నువ్వు లాభాలు ఆడుతున్నావు ఏంది? నాకు తెలుసు మా నువ్వు చాలా మంచివాడు అని, ఏదో టెస్ట్ చేసి అంతే. ఏంట్రో ఫ్రెండ్స్ ఇద్దరు మంచిగా మాటలు పెట్టుకున్నారు, ఏంది మ్యాటర్? ఏ మీ ఇద్దరం ఫ్రెండ్స్ రా, అయినా నీకెందుకు చెప్పాలరా? ఓడికి ఎందుకు వచ్చిందిరా? ఓడిగా మన ఫ్రెండ్ కదా, చెప్దాంరా. ఏం లేదురా, ఎట్లా ఉంది కదా చెట్టు, బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం. ఏం బిజినెస్? ఏ టెంకాయ చెట్టే కదా, టెంకాయ బిజినెస్ మంచి డిమాండ్ కదా, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా లేదు, అందుకే అది పెడదాం. అసలు టెంకాయ చెట్టుని మీకు ఎవరు చెప్పారా? టెంకాయ చెట్ట చూస్తే అర్థమవుతుంది, ఇక టెంకాయ ఆకులు రా, టెంకాయ ఆకులు. ఒరే ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ కోసం వచ్చిన వాళ్ళ, అది టెంకాయ చెట్టు కదరా, టెంకాయ చెట్టు లాగుండే అరకనెట్. అరకనెట్ అంటే ఒక్కాకు. ఇలా మీరు కూడా ఈ చెట్టుని చాలా దగ్గర చూసి కన్ఫ్యూజ్ అవుతుంటారు, అలా కన్ఫ్యూజ్ కాకూడదు అనేది నా ప్రయత్నం. ఇలా ఈ చెట్టు గురించి పూర్తి డీటెయిల్స్ హార్టీబాయ్ ఛానల్లో అప్లోడ్ చేశా, వెళ్ళి చూసే. హలో గైస్, నేను మీ హార్టీబాయ్. ఈ చెట్టు చూసే ఉంటారు అందరూ, ఈ చెట్టుని అందరూ కొబ్బరి చెట్టు అనుకుంటారు, కానీ ఇది కొబ్బరి చెట్టు కాదు. చూసాను కొబ్బరి చెట్టు లాగే ఉన్నా, కానీ కొబ్బరి చెట్టు కాదు. ఈ చెట్టు పేరు వచ్చేసి అరకనెట్టు. తెలుగులో ఒక్కాకు అంటే పెళ్లిళ్ళలో చూసే ఉంటారు, తాంబూలాల్లో ఒక్కాకు ఉంటది కదా, అది తిరంగాలు గాని అవన్నీ దీని నుంచే తయారవుతాయి. అండ్ ఇంకా ఈ చెట్టు డీటెయిల్స్ విషయానికి వచ్చేస్తే దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి అరకా కెటాచు, దీని ఫ్యామిలీ వచ్చి అరకేషి. అండ్ దీని ఆరిజిన్ విషయానికి వచ్చేసి శ్రీలంక, ఇండియా, మలేషియా, ఫిలిప్పీన్స్ అండ్ బంగ్లాదేశ్ లో ఎక్కువ కల్టివేట్ చేస్తారు, అంటే సాగు చేస్తారు. వరల్డ్ వైడ్ లో కల్టివేట్ చేసినప్పటికీ ఇండియాలో ఎక్కువ ప్రొడక్షన్ అనమాట. అండ్ ఈ చెట్టు ఇండియా విషయానికి వచ్చేస్తే దాదాపు 7,47,000 హెక్టార్లో సాగు చేస్తారు. దీని దిగుబడి విషయానికి వచ్చేస్తే సంవత్సరానికి 13,82,000 మిలియన్ టన్స్ దిగుబడి వస్తుందన్నమాట ఈ చెట్టు నుంచి మనకి. అండ్ ఒక్క కేరళ, కర్ణాటక, అస్సాం ఈ 3 రాష్ట్రాలు కలిపి మన ఇండియాలోనే దాదాపు 90% అంటే 90% వరకు ఏరియా ప్రొడక్షన్ చేస్తుంది, అంటే సాగు చేస్తారు అంత ఏరియా. వరల్డ్ విషయానికి వచ్చేస్తే మన ఇండియానే దాదాపు 74% కాంట్రిబ్యూట్ చేస్తుంది అరకనెట్టు కల్టివేషన్ లో. దీని వెరైటీస్ వచ్చేస్తే సౌత్ కెనరా ఇది ఎక్కువగా కేరళ, కర్ణాటకలో కల్టివేట్ చేస్తారు, ఫేమస్. అండ్ మహారాష్ట్రలో వచ్చేసి తిర్తహల్లి అనే వెరైటీ ఫేమస్. అండ్ శ్రీవర్ధన్ అనే వెరైటీ కోయంబత్తూర్ లో ఫేమస్. అండ్ మిట్టిపాలెం అనే వెరైటీ వచ్చి వెస్ట్ బెంగాల్ లో ఫేమస్. కర్ణాటకలో వచ్చేసి కైకూచి అనే వెరైటీస్ అన్ని ఫేమస్ అనమాట మన ఇండియాలో, లోకల్ వెరైటీస్ ఇవన్నీ. అరకనెట్టు హైబ్రిడ్ వెరైటీకి వచ్చేస్తే మంగళ, సుమంగళ, శుభమంగళ, మోహిత్ నగర్ అండ్ శ్రీమంగళ, సమృద్ధి, ఇలా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి హైబ్రిడ్ వెరైటీస్. అండ్ దీని టెంపరేచర్ విషయానికి వచ్చేస్తే 28 డిగ్రీల నుంచి 38 డిగ్రీలు ఉంటే బతకగలదు. అండ్ దీని సీజన్ వచ్చేసి జూన్ టు డిసెంబర్. ఈల్డ్ అంటే దిగుబడి విషయానికి వచ్చేస్తే చెట్టు నుంచి దాదాపు 10 కేజీల వరకు రావచ్చు. అంటే ఒకవేళ మీరు సాగు చేయాలనుకుంటే ఒక్కొక్క చెట్టుకి ఎంత గ్యాప్, ఆ విషయానికి వచ్చేస్తే 2.7 మీటర్స్ ఇంటూ 2.7 మీటర్స్, అంటే ఒక్కొక్క చెట్టుకి 2.7 మీటర్స్ గ్యాప్ ఉండాలన్నమాట. ఇదంతా బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఇది లేదు ఇంకా డెప్త్ గా కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి, ఇంకా లాంగ్ వీడియో చేస్తాను, అంటే సాగు చేసుకోవాలనుకుంటే. అండ్ ఈ చెట్టు వల్ల యూజెస్ ఏంటంటే మనకి దీని నుంచి ఒక్కాకులు అవి వస్తాయి, ఒక్కాకులు ఎక్కడెక్కడ వాడతారు ఏందని మీకు తెలుసు. అండ్ దీని బార్క్ అంటే బార్క్ అనమాట, ఇది తెలుగులో బెరడు అంటారు. దీని నుంచి ప్లేట్స్ గానీ, బౌల్స్ గానీ అండ్ గ్లాసెస్ గానీ చేస్తుంటారు, చూసే ఉంటారు. ఇది దీనివల్ల మనకి ఏం హాని ఉండదు అనమాట, ఇది ప్యూర్ న్యాచురల్. మీరు కూడా వీలైతే ఇటువంటి వాడండి, పొల్యూషన్ తగ్గింది. ప్లాస్టిక్ ప్లేట్స్ వాడడం కంటే ఇది వాడడం మేలు అనుకుంటున్నాను యాజ్ ఎ స్టూడెంట్ గా. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ రోజుతో ఈ చెట్టు గురించి తెలుసుకున్నాం కదా, రేపు వేరే కొత్త చెట్టు, అంటే మీకు ఏ చెట్టు గురించి డౌట్ ఉన్నా, ఆ చెట్టు గురించి తెలుసుకోవాలన్నా నాకు కామెంట్ పెట్టండి, నేను వీడియో చేస్తాను ఖచ్చితంగా. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే హార్టీబాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ ఫాలో.